హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియోలో అయితే ఊరు నుంచి వచ్చేటప్పుడు జున్ను పాలు అయితే తీసుకొచ్చానని చెప్పాను కదా. ఇంకా జున్ను పాలు అయితే జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో జున్ను పాలతో చూపిస్తాను ఈరోజు వీడియోలో. ఇక్కడ లాస్ట్ వీడియోలో ఈ క్లిప్ అయితే ఉంటే యాడ్ చేస్తాను. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు అనమాట ఇది. ఇక్కడైతే వల్ల కట్టేసి ఉంది కదా, దీంట్లో అయితే కరివేపాకు ఇలా ఒక 4 రకాల మొక్కలు ఉన్నాయన్నమాట. ఇందులో విరజాజులు, పచ్చిమిర్చి, ఇవేంటో తెలియదు కానీ ఒక 4-5 రకాలు అయితే ఉన్నాయి. ఆ వీడియో అయితే అలా చూపిస్తాను. ఇక్కడ జున్ను ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఈ జున్ను పాలకైతే నేను ఫస్ట్ మనకు నార్మల్ పాలు ఉంటాయి కదా, ఆఫ్ పాలు కానీ ఏవైనా నార్మల్ పాలు, ఆ పాలను తీసుకొని అందులో మన స్వీట్నెస్కి తగ్గ ఈ విధంగా బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది బెల్లం కొద్దిగా అలానే షుగర్ కొద్దిగా యాడ్ చేసుకుంటారు, పంచదార కొద్దిగా. ఈ విధంగా అయితే మొత్తం బెల్లం అంతా దాంట్లో కరిగిపోవాలి. ఆ పాలల్లోన కరిగిపోయిన తర్వాత ఈ విధంగా టీ జాలి ఏదైనా పెట్టుకొని ఈ విధంగా వడగట్టుకోవడమే. బెల్లంలో మనకు చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, ఇసుకలా గట్ట చెత్త లాంటిది. అందుకని చెప్పి ఈ విధంగా కరిగిన తర్వాత ఈ పాలను అయితే ఈ విధంగా వడకట్టేసాను. ఇప్పుడు ఈ పాలలోనే మనం జున్ను పాలను అయితే యాడ్ చేసుకోవడమే. ఈ జున్ను పాలు అయితే ఫస్ట్ ఆవుకి డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ తీస్తారు కదా పాలు, ఆ పాలు అనమాట ఇవి. అందుకే థిక్గా ఉన్నాయి, కలర్ కూడా డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. ఈ విధంగా దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాను. కలుపుకొని ఇది నాకు బాగా నిండుగా అయిపోయిందని చెప్పి వేరే బౌల్లో కూడా వేసుకుంటున్నాను. అంటే ఇవి మనం డబుల్ బాయిలింగ్ టైప్లో చేస్తాం కదా ఈ జున్నుని. నాకు ఈ గిన్నె పెడితే ఇంకొక గిన్నె సెట్ అవ్వదు, అందుకని చెప్పి ఈ విధంగా రెండిట్లో అయితే వేస్తున్నాను. ఇక్కడైతే అలానే యాలకులు ఒక 4 తీసుకొని దాంట్లో కొద్దిగా పంచదారని యాడ్ చేసుకొని ఈ విధంగా పౌడర్లా చేసేస్తున్నాను. చేసేసి దాంట్లో కొద్దిగా దీంట్లో కొద్దిగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవడమే. అలానే మీకు బెల్లం సరిపోతే ఒకసారి బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని షుగర్ కానీ బెల్లం కానీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీది పాత్రలో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఆ జున్ను బౌల్ అయితే ఇందులో పెట్టుకొని దీనిపై ఒక మూత పెట్టి ఒక బరువుగా ఉండే ఒక రాయి కానీ ఏదైనా పెట్టుకోవాలి. నేను ఇక్కడైతే దీన్ని అయితే పెట్టాను, కానీ ఇది అటు ఇటు ఊగుతుందని చెప్పి తీసేసాను అనమాట. తర్వాత తీసేసి వేరేదైతే పెట్టాను. దీనిపై ఒక మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. జున్ను అయ్యేసరికి కొద్దిగా టైం అయితే ఎక్కువనే పడుతుంది. నాకైతే ఇక్కడ ఒక 45 నుంచి 50 మినిట్స్ అయితే పట్టింది. 50 మినిట్స్ తర్వాత అయితే మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా కొద్దిగా ఆవిరది ఉంటుంది కనుక కొద్దిగా నెమ్మదిగా అయితే తీసుకోవాలి. మనం కేక్ని ఏ విధంగా అయితే చెక్ చేసుకుంటామో అదేవిధంగా ఈ విధంగా చాక్ పెట్టి చెక్ చేసుకునేటప్పుడు మనకి పాలులాగా కానీ ఏం అంటుకోకూడదు అనమాట. అంటే మీద వాటర్ అది అంటుద్ది, కాకపోతే పాలులాగా అలాగేం అంటుకోకూడదు. అలా అయితే జున్ను రెడీ అయిపోయినట్టే. నేను ఈ జున్నుని అయితే పక్కకు తీసేసి మళ్ళీ దీంట్లోనే ఇంకో చిన్న బౌల్ అయితే ఉంది కదా, దాన్ని కూడా పెడుతున్నాను. కొద్దిగా వాటర్ అయితే తీసేసి దీంట్లో ఈ బౌల్ అయితే ఇంకోటి పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ రాయది పెట్టేసి ఇదైతే కొద్దిగా తొందరగా అయిపోయింది అనమాట. కొద్దిగా ఇది తక్కువ కదా, అలానే ఆల్రెడీ వేడై ఉన్నాయి కనుక వాటర్ అవి, ఇది కొద్దిగా తొందరగానే అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ మీకు డీమోల్డ్ చేసి అయితే చూపిస్తాను. రెండోది కూడా అయిపోయింది, దాన్ని కూడా తీసేసాను. రెండు పూర్తిగా చల్లారిపోయేవి. ఇప్పుడు మీకు ఈ చిన్నదైతే డీమోల్డ్ చేసి అయితే చూపిస్తాను. ఇవైతే ఈ జున్ను పాలతో ఒక్కొక్కరు ఒక్కొక్కలా అయితే చేస్తారనమాట. మేమైతే మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు అయితే ఇదే విధంగా చేస్తారు. నాకు జున్ను పాలు ఇచ్చేటప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అయితే చెప్పారు. నేను ఇదే ప్రాసెస్లో అయితే చేశాను అనమాట. టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ ఎక్సలెంట్గా వచ్చాయి, ఎక్కడ ఇది అవ్వకుండా. టేస్ట్ కానీ అన్నీ బెల్లం అన్నీ సరిపోయేవన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో డీమోల్డ్ చేసేటప్పుడు కూడా. ఈ విధంగా అయితే నేను ఈ జున్ను పాలతో జున్నుని అయితే ఫస్ట్ టైం చేశానమాట. ఒకసారి ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో మా అన్నయ్య నేను కలిపి జున్ను పౌడర్తో జున్ను అయితే ప్రిపేర్ చేసాము. మళ్ళీ ఇది జున్ను పాలతో జున్ను చేయడం ఇదే ఫస్ట్ టైము. ఈ విధంగా అయితే చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్